వారి పుస్తకావిష్కరణకు రావడం అనేది యాదృచ్ఛికం, కానీ ఇది దైవ సందేశమే. ఎందుకంటే ఏ కోణంలో చూసినా ఈ పుస్తకావిష్కరణ నేను రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను పుస్తకావిష్కరణలు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు కొంచెం తక్కువనే, నేను రాజకీయ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. అక్కడైతే మాకు స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడడానికి, మేము మాట్లాడిందే అక్కడ ఫైనల్. ఇక్కడ అలా కుదరదు. ఆచి తూచి తూకం వేసి ప్రతి పదాన్ని ఒద్దిగా పేర్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దీనికోసం చదువుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకే నేను ఎక్కువ అలాంటి కార్యక్రమాలకు వెళ్ళను. కానీ అందశ్రీ గారు వారు ఖచ్చితంగా నాయన నువ్వు రావాలి, నేను ఆత్మహత్య చేసుకోవాలని భావించినప్పుడు వారి నీడ నన్ను తాకింది, నా జీవితంలో గొప్ప మార్పు ఈరోజు అందశ్రీని కాగలిగినాను వారు చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళి కలవాలి అని ఇక్కడికి వచ్చిన. నేను రావడం మీ అందరినీ చూసిన తర్వాత నా నమ్మకం రెండింతలైంది. నిజంగా వారు గొప్ప వ్యక్తి. నేను స్వయంగా తెలుసుకునే అవకాశం వచ్చినా రాకపోయినా మీ అందరినీ చూసిన తర్వాత అందశ్రీ నుంచి మొదలు పెడితే నూరి దత్తాత్రేయులు వరకు వారిని వ్యక్తిగతంగా అభిమానిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తి అని నేను ఈరోజు భావిస్తున్నాను. జై జై హే తెలంగాణ పాట పాడి వాస్తవానికి అది అందశ్రీ రాసిన. నేను అందశ్రీని అడిగిన, అందశ్రీ నువ్వు ఏదో తెలంగాణ నుండి ఒక గొప్ప భావంతో రాసినావు, దానికి కొంచెం మార్పు చేస్తాను, నేను ఉద్యమానికి అనుభవించి చెప్తా అంటే చెప్పు చేయాలని చెప్పి మళ్ళీ దాని అంతా కింది మీదికి చేసి నేను రాసిన రోజు నిజంగా గుర్తుకొస్తుంది. రాత్రి 3 అయింది కానీ దొరుకుతలేదు. తెలంగాణకు అన్ని ఉన్నాయని చెప్పాలి, అద్భుతంగా ఉంది తెలంగాణ అని చెప్పాలి, తెలంగాణ గొప్పగా ఉంది అని చెప్పాలి. చెప్పుడు మాటతో చెప్పదు కానీ పాటలు కష్టం కదా. పాట కట్టాలి, మాత్ర పడాలి, దానికి డమ్మక కలవాలి, అన్ని కలవాలి, వట్టి ఉండదు కదా, అర్థం కలవాలి, మళ్ళీ దరువుకు సమానంగా ఉండాలి కదా. లేకపోతే పాట రాదు, పాట కాదు మాట అయిపోతుంది. ఏం చేద్దామని ఇలా కాకపోయినా పొమ్మని చెప్పి మళ్ళీ రేపు కూర్చున్నాను అని చెప్పినాం. సీన్ వీళ్ళని తెలిపాను. నేను పోయి పొద్దున్న లేచి బాత్రూంలోకి పోయి గడ్డం తీసుకుంటున్నాను. అదే హమ్మింగ్ చేస్తున్నా పాట. నేను చిన్నప్పుడు వాడేది, ఈ మధ్య ఖరాబ్ అయిపోయింది కానీ అద్భుతంగా వాడేది, నేను చాలా అద్భుతంగా వాడేది. అయితే పాడమాట నేను బాగా మీరు ఆగమవుతారు కదా, అనవసరంగా లాస్ట్ పాడదాము. ఆ పాట హమ్మింగ్ చేసుకుంటున్నాం మనసులో. బాత్రూమ్ పాటలు అంటారు కదా, బాత్రూమ్ పాడితే ఎవడి అంత మంచిగా ఉన్నా మంచిగా నడిచిపోతుంది. బాత్రూమ్ పాటగాళ్ళు చాలా మంది ఉంటారు. బజార్లో వాడితే భయం, వీడియో అనుకుంటున్నా వాడేమనుకుంటాను. బాత్రూమ్ వాళ్ళు తల పెట్టుకున్న పాట నన్ను ఎవరు కొడతారు. హమ్మింగ్ చేస్తున్నా, హమ్మింగ్ చేసుకుంటూ గడ్డ గీస్తుంటే టక్కన ఫ్లాష్ వచ్చింది, ఇది కలుస్తుంది అనుకుని. పోతున్నది పురిటిగడ్డ కాదు, మన సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం, చక్కనైన వన సంపద, సహజమైన వన సంపద, చక్కనైన పూలతోట, సిరులు పండే సారమున్న మాగానియే కథ నీయద.